హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. అందుకోసం ఈరోజు క్లాస్ లేకుండా కామన్ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుతూ వచ్చాను. కానీ కామన్ టాపిక్ చెప్పకుండా లైఫ్కి ఇంపార్టెంట్ టాపిక్ కూడా చెప్పచ్చు అనమాట. ఓకేనా? ఎందుకంటే మ్యాక్సిమం ఒక ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే లైఫ్లో ఒక అచీవ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే మిగతా విషయం కావచ్చు, చాలా స్ట్రగుల్ ఉంటుంది మనకి. అంటే తీసుకునే ప్రతి స్టెప్ ఎలా ఉంటుందంటే ఫెయిలియర్స్గానే ఉంటుంది. కానీ ఫెయిలియర్స్ రావాలి మ్యాక్సిమం. ఎందుకంటే మనం ఎంతకంత ఫెయిలియర్స్ చేస్తామో, అంటే ఎంతకంత ఫీల్ అవుతామో, ఈవెన్ ఎంతకంత లైఫ్లో గోల్ రీచ్ అవ్వడానికి, టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంతకంత మనం ఫెయిల్ అవుతామో అంతకంత మంచిదనే చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమే మీరు సక్సెస్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఆ సక్సెస్ మీకు ఉంటుందే కానీ దానిలో ఉండే విషయాలు ఏంటి, దానిలో ఉండే అనుభవం ఏంటి మీకు తెలియకపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ప్రతిసారి ఫెయిల్ అయ్యామనుకుంటే ప్రతి విషయం మీరు నేర్చుకుంటారు. లైఫ్లో సక్సెస్ అవ్వడమా ఫెయిలియర్ అవ్వడమా కంటే ముందు లైఫ్లో మనకి మంచి అనుభవం రావాల్సిందే. ఆ అనుభవాన్ని ఎంతకెంత మనం తీసుకుంటామో అంతకంత లైఫ్ని ప్రాబ్లమ్స్ లేకుండా, స్ట్రగుల్ లేకుండా ఆలోచన చేసి మనం ముందడుగేస్తాం అన్నమాట. అందుకోసం సక్సెస్ ఫెయిలియర్ సెకండరీ, బట్ అనుభవం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతకంత అనుభవం ఉంటుందో అంతకంత లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసుంటారు, మీ లైఫ్లో కానీ ఎవరి లైఫ్లో కానీ ప్రాబ్లమ్స్ అనేది క్యూలో ఉంటుంది. కానీ సొల్యూషన్ అనేది అట్ ఏ టైంలో మనకు వచ్చేటప్పుడే దాని సొల్యూషన్ గురించి మనం ఆలోచన చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ టెక్స్ట్ బుక్ చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఆ ప్రాబ్లమ్స్ ఎవరో రాసి ఉంటారు, ఆ ప్రాబ్లం తగినట్టుగా సొల్యూషన్స్ కూడా కింద ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చదువుకోవడం, నీకు ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. కానీ లైఫ్లో మనం చేయాల్సింది రెండు విషయం ఏంటంటే, ఒకటి అబ్జర్వేషన్, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేయాలి. నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకంటే వచ్చే ప్రాబ్లం ముందే చెప్పేసారు కాబట్టి అట్ ఏ టైం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్ని మనం ఎలా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇది అబ్జర్వేషన్ చేస్తేనే మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అబ్జర్వేషన్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ అనుభవం అన్నమాట. ఓకేనా? ఎక్స్పీరియన్స్ ఇస్ ది మోస్ట్ హైయెస్ట్ మెంటర్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? ఎక్స్పీరియన్సే పెద్ద గురువు అని చెప్పచ్చు. అందుకోసం మీరు అనుకున్న విషయాన్ని ముందడుగేయాలంటే ప్రతిసారి దాని గురించి ఆలోచన చేసి ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ తప్పులు ఉంది, ఎలా చేయాలి, ఎలా కరెక్షన్ చేయాలి, ఏం చేయాలి, ప్రతిసారి దాని గురించి ఆలోచన చేస్తేనే లైఫ్లో ముందడుగేస్తే బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ సైన్స్ క్లాస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ అనేది 1760 మెంబర్స్ అయ్యారు. ఓకేనా? ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓపెన్ సైన్స్ క్లాస్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఛానల్ ఇంతగా గ్రో అయ్యడానికి పాసిబుల్ లేదు. ఇప్పుడుగా ఎంత సపోర్ట్ చేశారో తర్వాత వచ్చే రోజుల్లో కూడా మీరు మ్యాక్సిమం సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడుదాకానే సిఎస్ఆర్ ఫిజిక్స్ ఏపీ సెట్ 2025 సంబంధించిన ఫిజిక్స్ నోట్స్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ టాపిక్ ఫోటో ఎలక్ట్రిక్ పెట్టుకున్నాము. దాంతోపాటు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది, ప్రీవియస్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందని మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మేబీ రేపు నుంచి కాబట్టి మనం రోజు ఈ ఫిజిక్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు పేపర్ 1 కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాం. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది, స్టార్ట్ చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉందని ఇంకొక వీడియోలో స్ట్రగుల్ ఎలా ఉంది, అసలు ఛానల్ ఎలా స్టార్ట్ అయింది, నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంది, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటిని ప్రతి ఒక్కటి, ప్లస్ ఈ యూట్యూబ్ స్టూడియో మీరు చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా ఉందని అది ఒకరోజు మీకు నీట్గా చూపిస్తాను. ఒక్కొక్క రోజు చాలామంది వస్తారన్నమాట. అంటే మా ఫ్రెండ్స్ వచ్చి ఏంటో స్టూడియో ఎలా ఉంది అలా ఉంది అడిగేవాళ్ళు. ఎందుకంటే ఎడిటింగ్ ఉండేది ఒకటి ఉంటుంది, రియాలిటీ ఉండేది ఒక విధంగా ఉంటుంది. ఓకేనా? మీరు చూసే ప్రతి వీడియో వెనకాల పెద్ద స్ట్రగుల్ ఉందన్నమాట. బికాస్ ఆఫ్ లైఫ్లో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైల్ స్టోన్ ఇస్ నథింగ్ బట్ సక్సెస్ అనమాట. అందుకోసం అబ్జర్వేషన్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సిద్ధంగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మనకి వచ్చేటప్పుడు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంది. వచ్చిన కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే మన పని. దట్ ఈస్ లైఫ్ అంటాం. అబ్జర్వేషన్ వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా అనుభవం వస్తుంది. అనుభవం వచ్చింది అనుకోండి, ప్రాబ్లమ్ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు.
ఓకేనా. లైఫ్లో కాదు ఇది నా వల్ల కాదు, ఓకేనా, ఇది నా వల్ల చేయను కాదు, ఇది మనకన్నా ఎందుకు అవుతుంది, మన వల్ల కాదు అని మాత్రం ఎప్పుడు ఎక్కడ కానీ అనుకోకండి, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే అని గట్టిగా అనుకుంటే మీరు అనుకునే ప్రతి గోల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనం చెప్పిన కొన్ని టెక్నిక్స్, అబ్జర్వేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనమాట. ఇది మ్యాక్సిమం తెచ్చుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా ఈజీ అనమాట. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఇది ఒక చిన్న మోటివేషన్ లాగా మీకు ఉంటుంది, మనం స్టార్ట్ చేసాము. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైనా ఏపీ సెట్ 2025 ప్రిపేర్ అయ్యే ఉంటే స్పెషల్లీ ఫర్ ఫిజిక్స్ మన వీడియోని షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియకపోతే వాళ్ళు కూడా మన వీడియోని కానీ మన యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.